చంద్రుడు మన రాత్రి ఆకాశానికి ఆత్మలాంటివాడు. మనందరికీ సుపరిచితమైన ఈ చంద్రుడు సెప్టెంబర్ 7, 2025న ఒక అద్భుతమైన మార్పును చవిచూడబోతున్నాడు. ఈ మార్పు వెనుక ఉన్నది ఒక గొప్ప ఖగోళ సంఘటన. చంద్రగ్రహణమంటే సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు జరిగే ఒక అద్భుత దృశ్యం. భూమి తన నీడను చంద్రుడిపై వేయడం వల్ల ఇది సంభవిస్తుంది. ఈ సెప్టెంబర్ 7న మనకు పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. అంటే చంద్రుడిలో కొంత భాగం మాత్రమే భూమి నీడలోకి వెళ్తుంది. సెప్టెంబర్ 7 రాత్రి 11:42 చంద్రుడు సంపూర్ణంగా కనపడడు. సంపూర్ణ గ్రహణం సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26కు ముగుస్తుంది. శాస్త్రీయంగా ఈ సంఘటన వల్ల మనపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. సూర్యగ్రహణంలా కాకుండా చంద్రగ్రహణాన్ని నేరుగా కంటితో చూడవచ్చు. మన భారతీయ సంస్కృతిలో చంద్రగ్రహణానికి శాస్త్రీయ ప్రాముఖ్యతతో పాటు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. గ్రహణ సమయంలో ప్రతికూల శక్తులు ఉంటాయని నమ్ముతారు. అందుకే చాలామంది ఈ కాలాన్ని జాగ్రత్తగా పాటిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం వల్ల అన్ని రాసులపైనా కొంత ప్రభావం ఉంటుంది. అయితే కొన్ని రాసులవారికి ప్రత్యేకించి జాగ్రత్తలు అవసరమని నమ్ముతారు. గ్రహణ ప్రభావం తగ్గడానికి గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేయడం, పఠించడం లేదా ధ్యానం చేయడం మంచిదని పండితులు సూచిస్తారు. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని మన సంప్రదాయంలో బలంగా నమ్ముతారు. దీనికి కారణం గ్రహణ ప్రభావం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుందని లేదా లోపాలు రావచ్చని భావిస్తారు. గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. గ్రహణం వెలుగు నేరుగా శరీరంపై పడకుండా చూసుకోవాలి. కత్తి, సూది, కత్తెర వంటి పదునైన వస్తువులను వాడటం, కుట్టడం లాంటి పనులు చేయకూడదని నమ్ముతారు. సూతక కాలంలో మరియు గ్రహణం సమయంలో ఆహారం, నీరు తీసుకోకూడదని సూచిస్తారు. అయితే ఆరోగ్యపరంగా అవసరమైతే ఈ నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణం సమయంలో ప్రశాంతంగా కూర్చుని తమ ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం లేదా మంత్రాలు చదువుకోవడం మంచిదని పండితులు సూచిస్తారు. సెప్టెంబర్ 7న రాబోయే ఈ చంద్రగ్రహణాన్ని మనం ఒకవైపు శాస్త్రీయ అద్భుతంగా, మరోవైపు మన సంస్కృతిలో ఒక భాగమైన పవిత్రమైన సంఘటనగా చూడవచ్చు. ఈ రెండింటినీ గౌరవిస్తూ, మీ నమ్మకాలను అనుసరిస్తూనే ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని ఆస్వాదించండి. జై హింద్.